బీసీలను వైసీపీ సర్కార్ మోసం చేసిందన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. బీసీ యాత్రకి జనాలు లేక వాయిదా వేసుకున్నారని విమర్శించారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిలదీస్తున్నారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని బస్ యాత్రలు చేస్తున్నారని అన్నారు. 33 మంది బీసీలను ఊచకోత కోసిన చరిత్ర వైసీపీది అని బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. తనపై 44 కేసులు పెట్టారని మండిపడ్డారు. బీసీలని దగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. ఈ 4.5 ఏళ్లలో బీసీలకి రావాల్సినటువంటి సప్లాన్లో ఉన్నటువంటి నిధుల్ని పక్కదారి మళ్లించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కింది. ఆయన ఇవాళ బీసీల కోసం బీసీల బస్సు యాత్రని మళ్ళీ మొదలుపెట్టాడు. బస్సు యాత్ర బుస్ యాత్రగా మారింది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు నిలదీస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళని మీరు మాకేం చేశారు అని బీసీలు ముఖ్యంగా వీళ్ళని నిలదీయడంతో భయపడి ఆగిపోయి మళ్ళీ ఈ రోజు బట్టి పోలీసులు ఎక్కువ మందిని పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళడానికి వాళ్ళకి దమ్ము ధైర్యం లేక పోలీసులను పెట్టుకొని అడ్డం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళే దుస్థితికి వైసీపీ బీసీ మంత్రులు వచ్చారంటే బీసీలు వైసీపీ ప్రభుత్వం మీద ఎంత ఆగ్రహంగా ఉన్నారో చూడండి. బస్సు యాత్రకు బ్రేక్ ఎందుకు పడింది? బస్సు యాత్ర 3 విడతలకు ఎందుకు పెడుతున్నారు? బస్సు యాత్రకి ప్రజాదరణ లేదు. ముఖ్యంగా బీసీలు అసలుకి ఆ బస్సు యాత్రకే రావట్లేదు. బీసీలకి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే. బీసీలకి కోసం పార్టీ పెట్టినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు అయితే బీసీలకి ఏదైనా రాజ్యాంగంలో పదవులు ఇవ్వడం కానీ లేదా వాళ్ళకి ఆర్థికంగా న్యాయం చేయడం కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే అయింది. ఇవాళ బీసీ బస్సు యాత్ర అంటూ ఒక బస్సు యాత్ర మొదలుపెట్టి మళ్ళీ బీసీలని ఎన్నికల ముందు మోసం చేయడానికి వస్తున్నాడు. బీసీలని దగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. ఈ 4.5 ఏళ్లలో బీసీలకి రావాల్సినటువంటి సప్లాన్లో ఉన్నటువంటి నిధుల్ని పక్కదారి మళ్లించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కింది. ఆయన ఇవాళ బీసీల కోసం బీసీల బస్సు యాత్రని మళ్ళీ మొదలుపెట్టాడు. బస్సు యాత్ర బుస్ యాత్రగా మారింది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు నిలదీస్తున్నారు.